ఈ రాష్ట్రంలో సుమారుగా 2023 విద్యా సంవత్సరంలో ప్రభుత్వ పాఠశాలలో పిల్లలు 37 లక్షల మంది. ఈ రోజు 2025 సంవత్సరానికి వచ్చేసరికి 33 లక్షల మందికి తగ్గిపోయిందంటే సుమారుగా 4 లక్షల మంది విద్యార్థులు తగ్గిపోయారు. దీనికి సమాధానం చెప్పండి. అదేవిధంగా ప్రైవేటు అలాగే ప్రభుత్వ విద్యా సంస్థలు 1వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు కూడా సుమారుగా 87,41,000 మంది ఉంటే ఈరోజు 78,89,000కి తగ్గిపోయారు. అంటే 9.5 లక్షల మంది విద్యార్థులు ఈ రాష్ట్రంలో తగ్గిపోయారు. దానికి కారణం ఏంటి? మీరు విద్యలో తీసుకొస్తున్నటువంటి ఇటువంటి ఆలోచనలు కాదా? దీనివల్ల కదా విద్యా ప్రమాణాలు పడిపోయి విద్యార్థులు ఈరోజు తగ్గిపోయే పరిస్థితి. ప్రభుత్వ స్కూల్స్ కానీ అదేవిధంగా ప్రైవేట్ అన్ని రంగాల్లో కూడా ఈరోజు విద్యా వ్యవస్థ ప్రమాణాలు తగ్గిపోయినాయి కాబట్టే విద్యార్థుల సంఖ్య కూడా తగ్గిపోయేటువంటి పరిస్థితి ఉంది. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత సంవత్సరానికి సుమారుగా 1,400 కోట్లు పైచిలకు ఖర్చు పెట్టారు. 5 ఏళ్లలో 7,200 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి పిల్లలకి గోరుముద్ద అనేటువంటి పథకాన్ని అందించడం జరిగింది. మంచి న్యూట్రిషన్ ఫుడ్ అందించడం జరిగింది. ఈ రోజు దాన్ని గాలి వదిలేశారు. గతంలో అయితే ఒక కమిటీ కూడా ఉండి ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేసి పైకి రిపోర్ట్స్ కూడా పంపించేటువంటి పరిస్థితి సిస్టమ్ ఉండేది. కానీ ఈ రోజు మధ్యాహ్న భోజన పథకం ఎంత చెత్తగా ఉందో పిల్లల్ని అడిగితే చెప్తారు, పేరెంట్స్ని అడిగితే చెప్తారు. నిన్న ఇంత పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ జరిగింది. సెట్ వేశారు, గొప్పలు చెప్పుకున్నారు, పబ్లిసిటీ చేశారు తప్ప పేరెంట్స్ని వాళ్ళ సమస్యలు కానీ పిల్లలు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు పేరెంట్స్ చెప్పేటువంటి అవకాశం కల్పించారా? ఏదో మీరు కొంతమందిని సెలెక్టివ్గా సెలెక్ట్ చేసి వాళ్ళతో పొగిడించుకోవడం తప్ప నిజాయితీగా పేరెంట్స్ పిల్లలు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు చెప్పుకునేటువంటి అవకాశం ఒక మీ దగ్గరే కాదు స్టేట్లో ఏ స్కూల్లోనైనా కల్పించారా అని చెప్పి మేము ప్రశ్నిస్తున్నాం.